విరమనంతరం ఏసిటీ న్యూస్ కి పునఃస్వాగతం. సాధారణ ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సాధారణ ఎన్నికల నిర్వహణ, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి రాజకీయ పార్టీలకు మాత్రమే కాదని ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల పరిధిలో 3635 సివిజిల్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 36 కేసులు నమోదు చేసి 2 కోట్ల రూపాయల నగదు, 30 కేజీల బంగారం సీజ్ చేయడం జరిగిందన్నారు. గోడలపై ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల గోడలపై వాల్ పెయింటింగ్ అంశంపై ప్రతిరోజు చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నామన్నారు. 80 లక్షల రూపాయల విలువైన ఐడి, మద్యాన్ని సీజ్ చేశామన్నారు. ₹1,00,000 మించి బ్యాంకుల్లో నగదు వ్యవహారాలు జరిగితే ఆ ఖాతాలు సమాచారానికి బ్యాంకర్ల నుండి తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఎంసీఎంసీ క్రింద 15 కేసులు నమోదు చేశామన్నారు. సమావేశంలో డిఆర్ఓ ఎన్ సత్యనారాయణ, ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ వైవి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. Should get sorted out very soon, sir. But I should congratulate all the collector preparatory activities that needs to be taken up. I request the DOs to take those preparatory steps. Thank you. BSP 70 and MCC 75. We already have 9 approvals. They have been moving around quite well and regularly, sir. So we are trying to study and we have done a lot of surprise inspections also. దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం భారీ చేరికలతో హోరెత్తింది. పెదవేగి మండలం రాయన్నపాలెంకి చెందిన గ్రామ నాయకులు షేక్ బుజ్జి, షేక్ మస్తాన్, షేక్ హుస్సేన్, షేక్ కాదర్వలి ఆధ్వర్యంలో 50 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. అదే గ్రామానికి చెందిన లింగాల శ్రీను, మాజీ ఎంపీటీసీ బొద్దు నాగేంద్ర, బొద్దు వెంకట్రావు, బి సురేష్, బలుసు ప్రసాద్, బొద్దు భాస్కర్రావు, సొంగ జోజి, ఎర్ర జ్ఞానేశు, మద్దాల సౌరి, తనగాల రెడ్డయ్య, తనగాల సిల్వేసుల ఆధ్వర్యంలో మరో 25 మంది టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి నియోజకవర్గ కన్వీనర్ కొట్టారు అబ్బయ్య చౌదరి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పెద్దిన ప్రసాద్, పర్వతనేని నారాయణేశ్వర్, మంచిన బుల్లయ్య, చల్లారి సత్యనారాయణ, పర్వతనేని జగన్మోహన్ రావు, ప్రకాష్ రావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరొకసారి నిరూపించారు, మన గ్రామాలని ఒకే కుటుంబం మీద ఉంటాం, ఒకే పార్టీ మీద ఉంటాము అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా మీ అబ్బాయి మీతో ఆనందంగా ఉంటాడని చెప్పి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దెందులూరు నియోజకవర్గంలో కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఎటువంటి కష్టం చేద్దామని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతను ఇబ్బంది పెట్టడామని కానీ ఎవరు మన జోలికి కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఒక వ్యక్తితో, ఒక వ్యవస్థతో భయపడేటట్టు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దెందులూరు నియోజకవర్గం లేదు. తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిపోతుంది.
స్థానిక నగరబేరి లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్యా నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ గిరిజన పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, చెడు వ్యసనాలకు లోను కావద్దని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గుగులోతు రమేష్, దారావతు నాగేశ్వరరావు, బుక్యా రాము, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. Happy Holi. Happy Holi. Happy Holi. Happy Holi. Yodi. Jai Jawaharlal. Jai Jawaharlal. Jai Jawaharlal. Jai Jawaharlal. గిరిజన పండుగలో సాంప్రదాయాలను కాపాడాలని చెప్పి కూడా లంబాడకుల పోరాట సమితి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సమస్యల పట్ల చిత్తశుద్ధి అవలంబించి 500 కోట్ల నిధులతో SC/ST సప్లాన్ తండాల అభివృద్ధికి కేటాయించాలని చెప్పి కూడా లంబాడకుల పోరాట సమితి తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పనులే టీడీపీ ఓటు బ్యాంకు, నామినేషన్ వేళ టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు. చంద్రబాబుతోనే సుపరిపాలన, ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. సంబరంగా ఆళ్లనాని నామినేషన్, పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, అభిమానులు. కోలాహలంగా కొఠారు నామినేషన్, భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు. నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. ఎమ్మెల్సీ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.